ఇక గుంటూరు జిల్లా తెనాలిలో జగన్ పర్యటన వ్యతిరేకిస్తూ దళిత ప్రజా సంఘాలు రాస్తారోకో నిర్వహిస్తున్నారు. మార్కెట్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి నిరసన చేపట్టారు. జగన్ ప్రభుత్వంలో హత్యకు గురైన నూతక్కి కిరణ్ కుటుంబాన్ని పరామర్శించని జగన్ ఇప్పుడు రౌడీ సీటర్లకు మద్దతుగా నిలవటం దారుణమంటూ నిరసన చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా తెనాలిలో జగన్ పర్యటన వ్యతిరేకిస్తూ దళిత ప్రజా సంఘాలు రాస్తారోకో నిర్వహిస్తున్నారు. మార్కెట్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి నిరసన చేపట్టారు. జగన్ ప్రభుత్వంలో హత్యకు గురైన నూతక్కి కిరణ్ కుటుంబాన్ని పరామర్శించని జగన్ ఇప్పుడు రౌడీ షీటర్లకు మద్దతుగా నిలవడం దారుణమంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. బయటిక గుంటూరు జిల్లా తెనాల్లో జగన్ పర్యటనని నిరసిస్తూ ప్రజలు రాస్తారోకో నిర్వహిస్తున్నారు. ఇక ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, జగన్ పర్యటన వద్దంటూ ప్రజలు రాస్తారోకో చేస్తున్నారు, మరి దీనికి గల కారణం ఏంటి? థ్యాంక్ యూ దుర్గా. ఈ రోజు ఉదయం తాడేపల్లి నుంచి కూడా మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా తెనాలి పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అక్కడ దాడిలో గాయపడ్డ వైసీపీ అభిమాని జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి తెనాలి చేరుకున్నారు. అయితే తెనాలి మార్కెట్ వంతెన వద్ద ఆయనకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి నిరసనగా తాకింది. తెనాలి మార్కెట్ వంతెన వద్ద దళిత సంఘాలు అలాగే ప్రజా సంఘాల నాయకులు కూడా పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నారు. అక్కడ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను వాళ్ళు నిరసిస్తూ పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపట్టారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి పర్యటనను నిరసిస్తూ కూడా దళిత సంఘాలు ప్రజా సంఘాలు మొత్తం కూడా పెద్ద ఎత్తున అక్కడ చేరుకొని వాళ్ళు మానవహారం ఏర్పాటు చేసి కూడా జగన్ పర్యటనను నిరసిస్తూ పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ రహదారి పైన వాళ్ళు దళిత సంఘాలు పెద్ద ఎత్తున కూడా రాస్తారోకో చేశారు. వైసీపీ పార్టీకి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా వ్యతిరేకంగా వాళ్ళు నినాదాలు చేస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వ హయాంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దారుణతకు గురైన నూతక్కి రవికిరణ్ మృతదేహం ఇప్పటి వరకు లభించలేదని చెప్పేసి అదే కేసులో నిందితులు అనుచరులైన రౌడీ షీటర్లను కూడా వైఎస్ జగన్ ఏ విధంగా పరామర్శిస్తారంటని చెప్పేసి కూడా అక్కడ స్థానికంగా ఉన్న దళిత సంఘాల నేతలు పెద్ద ఎత్తున కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులను అసలు పట్టించుకోవాలి, దళితుల మీద పెద్ద ఎత్తున దాడులు జరిగిన పరామర్శించిన జగన్ తిరిగి ఇప్పుడు ఇలా రౌడీ ముక్కలు పరామర్శించుకోవస్తున్నారని చెప్పేసి కూడా అక్కడున్న దళిత సంఘాలు పెద్ద ఎత్తున విమర్శ వ్యక్తం చేస్తారు. గత వైసీపీ ప్రభుత్వం మహిళలపై దాడులు, హత్యలు, దోపిడీలు ఇలా రౌడీ షీట్లను పరామర్శించడానికి జగన్ ఎలా వస్తుందని చెప్పేసి జగన్ కి ఇలాంటి వాళ్ళని పరామర్శించేందుకు కొంచెం కూడా అతనికి అని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉండే ప్రజా సంఘాలు దళిత సంఘాలు పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం చేస్తూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఒక్కోసారిగా అక్కడ తెనాలి ప్రాంతంలో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు కూడా పోలీసులు ముందస్తు చర్యగా అక్కడ భద్రతా చర్యలు చేపట్టారు. అయితే ఇప్పుడు అక్కడ దళిత సంఘం మటుకు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి పర్యటన నిరసిస్తూ పెద్ద ఎత్తున వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అక్కడ రాస్తారోకో చేసిన అలాగే మానవహారంగా ఏర్పడి కూడా తమ నిరసన వ్యక్తం చేసే పరిస్థితి నెలకొంది. నూతక్కి రవికిరణ్ హత్య చేసి హిందువులు అవుతున్నా కూడా కనీసం మృతదేహాన్ని కూడా కనిపించకుండా చేశారని చెప్పి కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగిన దాడులు కూడా తెనాలి ప్రాంతంలో అన్ని రకాలుగా ఇలాంటి గంజాయి కావచ్చు, ఇలా రౌడీ ముక్కలు కావచ్చు పేటరెగిపోయారని చెప్పేసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా అక్కడ జగన్ ప్రభుత్వం పైన మాజీ సీఎం జగన్ ప్రభుత్వం పైన పాలన పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం చేస్తూ వాళ్ళు ఆందోళన చేపట్టారు, నిరసన చేపట్టారు. దీంతో అక్కడ కొద్దిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే అక్కడ వైసీపీ చెందిన వాళ్ళ కార్యకర్తలు కూడా అక్కడ చేరుకున్నారు. మరోవైపు దళిత సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసే పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడ స్థానికంగా మటుకు పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. అయితే ఎన్నికల్లో గత వైసీపీ శాసనసభ్యుడు అన్నబత్తన శివకుమార్ దాడి చేయడానికి కూడా వాళ్ళు ఎలా సమర్థించారని చెప్పేసి కూడా ఇప్పుడు వాళ్ళు పెద్ద ఎత్తున కూడా అక్కడ ప్రశ్నలు లేవనెత్తారు. మొత్తం తీసుకున్న వరకు గత వైసీపీ ప్రభుత్వం జరిగిన దాడులను నిరసిస్తూ కూడా ప్రజా సంఘాలు దళిత సంఘాల నేతలు పెద్ద ఎత్తున కూడా ఇప్పుడు అక్కడ జగన్ పర్యటన నిరసిస్తూ కూడా తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుర్గా, థ్యాంక్ యూ శ్రీనివాస్.